గురువుగారు ఇప్పుడు కిరాయి ఇండ్లలో ఉన్నప్పుడు మన ఇంటి ఓనర్స్ అనేవాళ్ళు వాస్తు మార్పులకి ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేయొచ్చు అంటారు? వీ హ్యావ్ టూ ఆప్షన్స్. ఒకటేమో ఇల్లు మారటం, ఎందుకంటే మన ఇల్లు కాదు. వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు వాస్తు ప్రకారం మార్పులు చేయకుంటే మనం అనవసరంగా వాటిని భరిస్తూ ఉండటం వేస్ట్. కాబట్టి ఇల్లు మారాలి. రెండో విషయం, చాలా సందర్భాలలో ఏమవుతుందంటే ఇంటి వాస్తు బాగా లేకపోతే ఆ ఓనర్కి దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, కిరాయి ఉన్న వాళ్ళకి తక్కువ ఉంటుంది. ఒకవేళ వీళ్ళకి దాని చెడు ఎఫెక్ట్స్ తక్కువగా ఉండి మంచి ఎఫెక్ట్స్ బాగానే ఉంటాయి, మీరు ఉండొచ్చు. ఎంతోమంది చెప్తూ ఉంటారు, మాకు సొంత ఇల్లు ఉంది, మా ఇంట్లో కిరాయికి వచ్చిన వాళ్ళందరూ ఇల్లు కట్టుకొని వెళ్ళిపోతున్నారండి, కానీ మాకు మాత్రం బాగాలేదు అని. దీనికి కారణం ఇదే, ఇంటి వాస్తు బాగలేకపోయినా సరే, ఎందుకంటే పోర్షన్స్ కట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్షన్ రెంట్కి ఇస్తాడు ఇంటి ఆయన. ఆ ఇంటి ఆయనకి మొత్తం ఇంటి యొక్క వాస్తు ఇంపాక్ట్ ఉంటుంది. దాని వాస్తు బాగలేకపోతే యజమానికి ఎక్కువ ఎఫెక్ట్, వాస్తు బాగున్నప్పుడు కూడా యజమానికి ఎక్కువ మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఈ పోర్షన్స్ చేయటంలో కొన్ని పోర్షన్స్ వాస్తు ప్రకారం బాగా కుదురుతాయి, కొన్ని కుదరవు. కుదరని ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళకి కూడా వాస్తు ఇంపాక్ట్ తెలిసిపోతుంది, నెగిటివ్ ఇంపాక్ట్. కొన్ని పోర్షన్స్ బాగున్న పోర్షన్స్లో వీళ్ళు ఉంటే వీళ్ళకి బాగానే ఉంటుంది. సో ఇంటి మొత్తం వాస్తు ఎట్లా ఉన్నా మీ పోర్షన్ వరకు మీకు ఎట్లా ఉంది, ఫలితాలు ఎట్లా ఉన్నాయి, ఇది చూసుకోవాలి. మీకు బాగానే ఉందనుకోండి, డోంట్ వరీ అబౌట్ అదర్ వాస్తు. అక్కడ ఉన్నంతకాలం ఉండండి, సంపాదించుకోండి, ఇంకో కొత్త ఇల్లు కట్టుకోండి, వెళ్ళిపోండి, ఆస్తులు చేసుకోండి. అసలు బాగలేదు, ఇంటి వాస్తు బాగలేదు, వీళ్ళున్న పోర్షన్ వాస్తు కూడా బాగలేదు, వీళ్ళకి బాగలేదు అనుకోండి, ఆ యజమాని మార్పులు చేయడానికి ఇష్టపడినప్పుడు సింపుల్గా మీరు ఆ ఇల్లు వదిలిపెట్టి ఇంకో మంచి పోర్షన్లోకి వెళ్ళిపోవటం ఉత్తమం అన్నమాట. ఎందుకంటే ఆయన చేయడు, ఆయనకి డబ్బులు దొరకవో లేకపోతే ఇంకేదో సమస్యలు చెప్తూ ఉంటారు. అక్కడ ఉండి మీరు టైం వేస్ట్ చేసుకొని వాస్తు ప్రకారం నెగటివ్ రిజల్ట్స్ రిసీవ్ చేసుకుంటూ అనవసరంగా బాధలు పడటం అయితే నాట్ నెసెసరీ.